షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పసుపు పండుగను చేసుకుంటున్నటువంటి నేపథ్యం జిల్లాల వ్యాప్తంగా ఇక్కడ ఏదైతే ఉందో మినీ మహానాడు నిర్వహించి ఆ తర్వాత కడపలో నిర్వహించినటువంటి మహానాడుకు పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నటువంటి నేపథ్యం స్వయంగా నారా లోకేష్ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపూర్లో ఈరోజు మినీ మహానాడు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మనతో పాటు అనంతపూర్ ఎంపీ అంబికార్ లక్ష్మీనారాయణ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ మినీ మహానాడు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి? అవును, ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మినీ మహానాడు కార్యక్రమంలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి చోట కూడా వేలాదిగా తరలి వచ్చి కార్యకర్తలు ఈ యొక్క పసుపు పండుగని ఎంతో సంతోషంగా జరుపుకున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని, అదేవిధంగా అక్కడ చేపట్టాల్సినటువంటి శాశ్వత కార్యక్రమాల నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకొని ఎక్కడికక్కడ ప్రతిపాదనని కూడా ఆమోదించుకొని ఆ యొక్క ప్రతిపాదనని జిల్లా సమావేశంలో ఇక్కడ ప్రతిపాదన తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి కడపలో జరిగేటువంటి మహానాడు యొక్క అశేషంగా తరలి వచ్చేటువంటి ఆ కార్యక్రమంలో తీర్మానాన్ని కూడా పొందుపరిచి ఆమోదం చేసుకొని ఈ యొక్క వచ్చే మహానాడు లోపల ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి పట్ల పరిష్కారాలు చూపిస్తూ వాటిని అభివృద్ధి చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా పొందుపరిచేలాగా ఈరోజు ఈ మహానాడులో తీర్మానాలు చేసుకోబోతున్నాము. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చిన్న భిన్నమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు సంస్కరణలు తీసుకొచ్చే సంస్కరణలు అదేవిధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు పరుస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపున లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన ఈరోజు లక్షలాది ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమంలో ఇప్పటికే లక్షలాది కోట్ల రూపాయలని ఈరోజు పరిశ్రమలు ఇక్కడ వచ్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ మధ్యలోనే అనంతపురం గుత్తి దగ్గర ఉండే పేతపల్లిలో 22,000 కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మిస్తున్నటువంటి సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టును కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంటే ఈ యొక్క పరిశ్రమ ద్వారా అనంతపురం జిల్లాలో తిరిగి 10,000 మంది పైచులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా అనునిత్యం కూడా యువతి యువకుల కోసం ఆలోచన చేసుకుంటూ మరొకసారి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ప్రతిసారి కూడా డిఎస్సీ ఏ విధంగా తీసుకొచ్చారో ఈసారి కూడా డిఎస్సీ తీసుకొచ్చి మొట్టమొదటి సంతకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఆ యొక్క అమలు పరిచేలాగా ఈరోజు డిఎస్సీని తీసుకొచ్చి మన రాష్ట్రంలో మళ్ళీ నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. ఈ విధంగా చూసుకుంటూ వస్తే డిఎస్సీ ఇప్పటివరకు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ప్రతిసారి డిఎస్సీలు వేసుకుంటూ వస్తూ ఇప్పటికి 1,00,000 పైచీలకు డిఎస్సీ పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నారు యువతి యువకులు కూడా. కాబట్టి మేమందరూ కూడా ఒకటే ఈ తీర్మానాల ద్వారా ఏం చేసుకుంటామంటే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, మన అనంతపురం జిల్లాకి ఇంకా పెద్ద నిధులు తీసుకురావాలి, కరువు సీమగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ప్రత్యేకమైనటువంటి నీటి సదుపాయ కల్పన కోసం ఎక్కువ బడ్జెట్ని కేటాయించేలాగా మేమందరూ కూడా తీర్మానాలు చేసుకోబోతున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యనే అందరినీ వెడల్పు కార్యక్రమాన్ని కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ కార్యక్రమంలో నిర్వహంగా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఇంకా ఎంత పెద్ద ఎత్తున హార్టికల్చర్ ప్రోత్సాహం చేయాలో హార్టికల్చర్ ప్రోత్సాహంలో భాగంగా అనేకమైనటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే అదే రవాణా రాయితీలు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేలు చేసేలాగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు సంతోషాన్ని వెలిపిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకుంటూ తిరిగి మళ్ళీ ప్రజలకు ఏ విధమైనటువంటి వాళ్ళ ఆకాంక్షల మేరకు ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాదు, అదేవిధంగా 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి మహిళలకు ఇవ్వడంతో పాటు వచ్చే నెల 12వ తారీఖున స్కూలు తీసే టైంకి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా అమలు చేసి ప్రతి ఒక్క చదువుకునే బిడ్డ కూడా 15,000 రూపాయలు వేసేటువంటి కార్యక్రమంతో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా తిరిగేటువంటి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పిస్తూ అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా మనకి అమలు పరిచేటువంటి కార్యక్రమం కూడా అధికారులు చేపడుతున్నారు. ఈ విధంగా సూపర్ 6లో ఏమైతే మనము హామీలు ఇచ్చామో ఆ హామీలని నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది తెలియజేసుకుంటాం. సార్, ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో మొట్టమొదటిసారి మహానాడు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి? పసుపు బలం చూపించడానికి, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా హెచ్చరిక పంపుతున్నారు? ఏమండి, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మహానాడుని దిగ్విజయంగా జరుపుకునే ఆనవాయితీ తెలుగుదేశం పార్టీ మన పుట్టినప్పటి నుంచి ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకునే సందర్భాలు చూస్తున్నాము. అదే సందర్భంగా ఈరోజు కడప జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే కడపలో కూడా ఇప్పుడు గతంలో లేనటువంటి మంచి రిజల్ట్ని ఇచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో కడప జిల్లా అనంతపురం జిల్లాలో ఏ విధంగా అయితే పూర్తి అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందో అదేవిధంగా కడపలో కూడా గెలవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేమందరూ కూడా ఒక మమేకమై కార్యక్రమం దిగ్విజయం చేయబోతున్నాము. కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఎంతో అభిమానంతో ఆతృతతోటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు ఎప్పుడెప్పుడు మహానాడుగా హాజరవుదామని చెప్పేసి. దాదాపుగా 30,000 నుంచి 50,000 మంది పైచులకు కడప జిల్లాలోనే ఆ మహానాడు కార్యక్రమంలో పాల్గొనేలాగా అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా సిద్ధమవుతున్నారండి.
సార్ ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది ఏదైనా సంవత్సర కాలం గడిచిపోయింది, ఇంకా మిగతా 4 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయలేదు, మధ్యలోనే తరిమి కొడతారు ప్రజలు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలుగుదేశం నాయకుల మధ్య కూడా ఏదైతే ఉందో సమన్వయం లోపిస్తోంది అనేది ఒకవైపు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఏమంటే వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు 11 సీట్లకు పరిమితమైంది. మళ్ళీ ఏదో కలలు కంటున్నారు, మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. భవిష్యత్తులో కనీసము పదవి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాదు కదా, ఉన్న సీట్లు తెచ్చుకోగలిగితే కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పట్ల అందరూ కూడా ఒక పాకిస్తాన్కి ఏ విధంగా అయితే మన ప్రభుత్వం నుంచి సైనికులు ఏ విధంగా పోరాటం చేసి వాళ్ళ యొక్క విధ్వంసం చేసినారో వాళ్ళ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా, అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల లక్ష్యంతో ఈరోజు వైసీపీ పార్టీని పక్కన పడేయడం జరిగింది. కాబట్టి అలాంటి పార్టీలో మళ్ళీ వాళ్ళు కార్యకర్తలను మమేకం చేసుకుని వాళ్ళు ఏదో చేసుకోవాల్సింది తప్ప ప్రభుత్వం వచ్చేటువంటి పరిస్థితి లేదు. 4 సంవత్సరాలు కాదు కదా, దిగ్విజయంగా మళ్ళీ 3 టర్ములు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. మా కార్యకర్తల సమన్వయ లోపం ఎక్కడా లేదు, కార్యకర్తలను కలిసిమెలిసి ఉన్నాము. చిన్న ఎందుకంటే పెద్ద కుటుంబం మాది, దాదాపు ఈరోజు భారతదేశంలోనే 1 కోటి పైచీలకు సభ్యత్వం చేసుకున్నటువంటి పార్టీగా ఉంది. కాబట్టి ఈ పెద్ద కుటుంబంలో చిన్న సమస్యలు వస్తూ ఉంటాయని సర్దిద్దుకుంటాం. ఖచ్చితంగా అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నాం. మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశలుగా మేమంతా ముందుకెళ్తున్నాం తెలియజేసుకుంటాం. చాలా చోట్ల కార్యకర్తలు మాకు సరైన గుర్తింపు లభించట్లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? అదేనండి ఇప్పుడు చెప్తున్నా, పెద్ద కుటుంబం కూడా చిన్న సమస్యలు వస్తున్నాయి, వాటన్నింటికి సర్దిద్దుకునేటువంటి కార్యక్రమాలు ఈరోజు మేము మా మినీ మహానాడు ద్వారా తీసుకోబోతున్నాము. ప్రతి చోట కూడా కార్యకర్తకి మేము ఖచ్చితంగా వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ సమస్యలు కానీ మేము వినాలి, వాళ్ళని గౌరవించే లక్ష్యంతో లోకేష్ బాబు గారు పూర్తి స్థాయిలో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కార్యకర్తలను ఎట్టి బస్సులో కూడా మేము విస్మరించే పరిస్థితి లేదు, అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసుకునే దిశగా వెళ్తాం. అదేవిధంగా ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా కార్యకర్తలు కూడా మాతో పాటు అందరూ కలిసిమెలిసి ఆ హామీలు నెరవేర్స్తామని చెప్పి ఒక నమ్మకాన్ని భరోసాని వాళ్ళు ఓటర్లు కల్పించారు. కాబట్టి ఈరోజు కార్యకర్తల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఖచ్చితంగా కార్యకర్తలకు మేము పెద్దపీట వేస్తాం. కార్యకర్తల మనోభావాలు గుర్తించేటువంటి పరిస్థితి ఎట్టి బస్సులో కూడా ఉంటుంది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈరోజు పార్టీని మేము బలోపేతం చేసుకొని తెలియజేసుకుంటాం. మొత్తం మీద అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు విధంగా ఏ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు సమన్వయ లోపం లేదు, అందులో వారికి ఏదైతే ఉందో గతంలో ప్రజలు తిరస్కరించడం వల్లనే మీకు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా ప్రజల వైపు నుంచి మద్దతు కొనసాగుతూనే ఉంది. ఆ రకంగా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇక్కడ ఏదైతే ఉందో పాలన జరుగుతుంది. కాబట్టి ఈ రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఉన్నటువంటి అవైనా దక్కించుకుంటే చాలు అని చెప్పేసి ఒకరు చెప్తున్నట్టున్నారు. ముఖ్యంగా కార్యకర్తలకి ఇటువంటి పెద్ద కుటుంబం కావచ్చు, ఇటువంటి చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని ఖచ్చితంగా మేము సరిదిద్దుకునేందుకు నారా లోకేష్ అందులో నారా చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తాము అని చెప్పేసి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చెప్తున్నట్టు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV అనంతపురం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.